హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు వచ్చేటప్పటికి ఇంకో మంచి కేక్ రెసిపీతో వచ్చా. సో అదే వెయిట్ లాస్కి రిలేటెడ్. మైదా అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ కేక్. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్: బనానా, ఓట్స్ అండ్ డేట్స్. నో మైదా, నో బేకింగ్ సోడా, నో బేకింగ్ పౌడర్, నో కుకింగ్. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బనానాస్ ఒక 3 బనానాస్ తీసుకొని పీల్ తీసేసి ఫ్రిడ్జ్లో ఒక 10 minutes ఉంచాలి. ఆ తర్వాత అది కూల్ అయ్యే లోపు మనం ఓట్స్ అన్నది మిక్సీ వేసుకోవాలి. ఓట్స్ మిక్సీ వేసే లోపు డేట్స్ అన్నది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకున్నాక లోపల సీడ్స్ అన్నవి తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఓట్స్ మిక్సీ వేసేసాక డేట్స్ కూడా మిక్సీ వేసాక 2 కలిపి ముద్దలా చేసేసుకున్నాయి. ఏదైతే మనం కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టిన్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే ఇంకా మంచిది అప్లై చేసి అది మిక్సీ వేసిన పేస్ట్ అన్నది ఫుల్గా అప్లై చేసేసి ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్లో ఆల్రెడీ పెట్టిన బనానాస్ వేసి మిక్సీ వేసుకోవాలి. దాంట్లో ఆప్షనల్ కింద వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. నచ్చదు అనుకుంటే వేసుకోకర్లా. మిక్సీ వేసిన బనానా ప్యూరీని ఫ్రిడ్జ్లో పెట్టిన కేక్ టిన్ తీసి దానికి ఫుల్గా అప్లై చేసేసేయాలి. మొత్తం వేసేసుకున్నాక గార్నిష్ కింద మనం వేసుకుంటే కాజు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోకో పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను కోకో పౌడర్లు అలాంటివి ఏం యూస్ చేయట్లేదు. ఓన్లీ ఆల్మండ్స్తో మాత్రమే గార్నిషింగ్ చేసుకున్నాను. గార్నిషింగ్ చేశాక ఇక్కడ మూత పెట్టుకోవచ్చు. కాకపోతే మొత్తం అది మూత పెడితే ఏమైందంటే టైట్గా ఉండదు, ఉన్నా కూడా మొత్తం కదిలిపోయి కేక్ లాగా స్టిఫ్గా అవ్వదు. అలాంటప్పుడు ఇలాంటి క్లినికల్ ర్యాప్ అంటే ఈ బయట పిజ్జాస్ వాటి మీద ర్యాపింగ్ అన్న చేస్తారు కదా, ఆ కవర్ అన్నమాట. ఆ కవర్ అన్న తీసుకొని ఫుల్గా దానికి వేసి మినిమం ఒక 4 to 5 hours కదిలించకుండా ఫ్రిడ్జ్లో అలా ఉంచేస్తే ఇట్లా గట్టిగా స్టిఫ్గా వస్తుంది. దీన్ని మనం ఒక చాకు వేడి నీళ్ళతో కడుగుతూ మొత్తం కట్ చేసుకోవాలి. రౌండ్ అంతా ఇట్లాగా ఫుల్గా మొత్తం రౌండ్ అంతా కట్ చేసేసుకొని ఒక ప్లేట్ అనేది దానిపైన ప్లేస్ చేసి బౌల్ని రివర్స్ చేసి ట్యాప్ చేసి వెంటనే తీసేయకూడదు. ఒక 1 minute ఆగి ట్యాప్ చేసి మొత్తం కేక్ షేప్లో అన్నది డీమోల్డ్ అవుతుంది ఇట్లాగా. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేస్తే